హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరిలో చేతి వంట. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. మనం ఈరోజు కొత్త రెసిపీతో మరి మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈరోజు కొబ్బరి పచ్చడి అండి. ఇది ఫంక్షన్ స్టైల్లో మనం చేయబోతున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ నేను రెడీ చేసి పెట్టాను. కొబ్బరి కూరు, నేను 2 కొబ్బరికాయలు అండి, మీడియం సైజులో ఉన్నాయి తీసుకున్నాను. ఒక మీడియం సైజులో ఉన్న మామిడికాయ కూడా, ఈ గ్రీన్ చిల్లీ తెల్లగా ఉంటుందండి పచ్చడి. అయితే ఎండుమిరపకాయలు వేసుకుంటే మనకి ఎర్రగా ఉంటుంది. మనమైతే ఫంక్షన్లో ఎక్కువ గ్రీన్ చిల్లీతోటి చేస్తారు కనుక ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం కదా. పోపు దినుసులు అయితే కనుక ఎల్లుల్లిపాయలండి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలండి. ఓకేనండి, మరి దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ఈ కొబ్బరి పచ్చడిని నేను చూపిస్తున్నాను కదండి. ఇదైతే రోట్లో బండతో కానీ రోకలతో కానీ కొడతారు. అయితే మనకి అవి అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే చిన్న జార్లో వేసుకుని ఈ పచ్చిమిర్చి కచ్చిపచ్చిగా మనం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఈ మామిడికాయ ముక్కలను కూడా మెత్తగా, అంటే వేరే వేరుగా నేను చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఇవి చేసుకున్న వల్ల నేను ఒక బౌల్లో వేసుకుని మిక్స్ చేస్తాను. ఇదిగోనండి, గ్రీన్ చిల్లీ అయితే నేను ఇలాగా గ్రైండ్ చేశాను కచ్చేపచ్చిగాను. అయితే ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టుకుని, ఇదిగోనండి ఇక్కడ మామిడికాయలు కూడా చిన్న జార్లో వేసుకున్నాను. ఈ మామిడికాయ ముక్కలతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే, మామిడికాయ ముక్కలు అయితే కొంచెం మెత్తగానే ఉండాలండి. 2 మీడియం సైజులో కొబ్బరికాయలు తీసుకున్నాను కాబట్టి దాని తురుము ఎంత ఉందో దానికి తగినంతగా కొంచెం కలర్ బాగుంటుంది కదా, పసుపు వేసుకుందాము. ఈ మామిడికాయల్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోనండి, మామిడికాయ ముక్కలను కూడా పసుపు వేసి ఇలా మెత్తగా కొట్టుకున్నాను నేను, అంటే మిక్సీలో పట్టించేసాను. ఇది చూసారు కదా, పచ్చిమిరపకాయలు కచ్చిపచ్చిగా గ్రైండర్ పట్టుకున్నాను. అయితే దీంట్లో సాల్ట్ వేయాలి. అంటే ఇంటి దగ్గర అయితే కనుక మనము రోట్లో కొట్టుకున్నప్పుడు కళ్ళుప్పు వేసుకుంటాము. సాల్టే కదా కలిసిపోతుంది అని చెప్పి నేను ఇందులో వేయలేదు. ఇప్పుడు చూడండి, మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకుంటున్నాను. కొబ్బరి కూర వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే నేను సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే రుచికి తగినంతగా వేసుకోవాలి. తక్కువైతే మళ్ళీ వేసుకునే ఆప్షన్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇదన్నీ కూడా మొత్తం కలిసేంతవరకు కూడా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని టేస్ట్ చూసుకుంటే ఉప్పు తెలిసిపోతుంది. తర్వాత మనం పోపు రెడీ చేసుకోవాలి. పోపు కూడా చూపిస్తాను మీకు, ఏమేమి వేసి పోపు పెడితే టేస్టీగా ఉంటుంది అనేది. మనకి చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుందండి. ఈ కొబ్బరి పచ్చడి ఒక స్పెషల్ అండి. ఏంటంటే గోదావరిళ్ళ ఫంక్షన్లో, ఏ ఫంక్షన్లో అయినా సరే సాంబార్కి సైడ్ డిష్గా ఇది టేస్టీగా ఉండే ఈ పచ్చడిని మాత్రం కంపల్సరీగా చేస్తారు. కొంతమంది అయితే ఎండుమిర్చి వేసి ఎండుమిరపకాయలతోటి ఎర్రగా చేస్తారు, కానీ ఇదైతే మాత్రం చాలామంది కూడా ఇదే కలర్లో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకనే నేను ప్రత్యేకించి మీకు చేసి చూపిస్తున్నాను. రోట్లో కొట్టినది అయితే మరీ ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూర అయితే నేను కొబ్బరి తురుము నేను గ్రైండర్ చేయలేదు, ఎందుకంటే ఇదిగో చూసారు కదా నాకు చిన్నగానే ఉంది. మరి గ్రైండర్ పెట్టానంటే బాగా సాఫ్ట్ అయిపోతుందని నేను గ్రైండర్ చేయలేదు దీన్ని. ఇలాగే చేతితో కలిపేసుకుంటున్నాను, అంతా కూడా కలిసే వరకును. ఇదిగోనండి, మామిడికాయ, పచ్చిమిరపకాయలు, కొబ్బరి కూర కూడా నేను కలిపేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఇదనమాట. మనం రోట్లో కొట్టుకుంటే కనుక ఇంకా పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల్లాగా కనపడతాయి మనకి. ఇందులోనూ చూడటానికి చాలా బాగుంటుంది. అయితే ఇలా కలుపుకున్నప్పుడే సాల్ట్ కూడా టేస్ట్ చేసుకుని తగినంతగా సరిపడా వేసేసుకోవాలండి. ఇప్పుడే ఇది అయిపోయింది కదండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాము. ఇదిగోనండి, మనం పోపులకి పాత్ర పెట్టుకున్నాం కదా, వేడయింది. ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి, ఎందుకంటే పోపులు ఫ్రై అవ్వటానికి సరిపోనంతగా వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి కూర కదా, దాంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను తగినంత వరకే వేసుకుంటున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడయిందండి. మొదటగా మనం ఆవాలు వేసుకుందాము. తర్వాత శనగపప్పు, మినప్పప్పు,
మాకు పోపులు ఎక్కువ ఉండాలని చెప్పి నేను పప్పులు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. కొంచెం కలుపుకుందాం ఆయిల్లో. కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా చూడాలి, ఎందుకంటే పప్పులు కదండి టైం పడుతుంది. ఇదిగోనండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు స్లో ఫ్లేమ్ మీద ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా ఒకే కలర్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుందాము, కరివేపాకు, ఇదిగోనండి కొంచెం జీలకర్ర. ఇవన్నీ కూడా ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. ఇదిగోనండి పోపులన్నీ కూడా ఇలా దోరగా వేయించుకున్నాను. ఇప్పుడు మనము అన్నీ కూడా మిక్స్ చేసుకుని మిక్సీ పట్టుకుని కలిపి పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చడి, ఇదిగోనండి ఇదంతా కూడా ఇప్పుడు మనం ఈ పోపు దినుసులు వేసేసుకుందాము. ఇదిగోనండి పచ్చడి అంతా ఇందులో వేసేసాను కదా, ఇప్పుడు ఈ పోపు దినుసులు కలిసేంత వరకు కూడా మొత్తం పచ్చడి అంతా కూడా ఇలాగా స్లోగా కలిపేసుకుని తర్వాత కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు ఇలా స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టి వదిలేస్తే కనుక మనము పచ్చిమిరపకాయలు, మామిడికాయ అవి ఏమి కూడా ముందు మరి వేయించలేదు కనుక ఇవన్నీ కూడా కొంచెం దమ్ము మీద ఇలా ఉంచినట్లయితే కనుక పచ్చడి అంతా కూడా చక్కగా మగ్గి బాగుంటుందని టేస్ట్ వస్తుంది. చూసారు కదా, కలిపేసుకున్నాము. చూడండి కొబ్బరి పచ్చడి అంతా కూడా ఇలాగ పోపు దినుసుల్లో మిక్స్ చేసాను, మొత్తం కలిపేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉంచుదాం. తర్వాత మూత తీసి చూద్దామండి, ఎలా ఉందో చూద్దామండి మన పచ్చడి. అదిగోనండి చూసారు కదా, ఇదిగోనండి నేను మూత పెట్టి మధ్యలో అయితే ఒకసారి నేను మూత తీసి కదిపాను, ఇలా కలిపి చూసాను చక్కగా వాటర్ అంతా లేదు. ఇలా చేసుకున్నట్లయితే కనుక మనకి ఒక 5 నుంచి 6 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అందుకనే నేను కొంచెం దమ్ ఎక్కువగానే ఉంచాను. అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోయి పచ్చడి. మరి గోదావరి సైడు అంటే ఆంధ్రాలో చాలా స్పెషల్గా ఉంటుంది ఇది. ఏ ఫంక్షన్ జరిగినా ఏ పార్టీలు జరిగినా కొబ్బరి పచ్చడి ఇది స్పెషల్గా పెడతారనమాట. మరి అది మీకు చేసి చూపించాలని ఈరోజు నేను చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్టీ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుసుకుందాం.